కాకినాడ ఎస్ అచ్యుతాపురంలో గల రామచెట్టు శివశక్తి యోజన సంఘం ఆధ్వర్యంలో 38వ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామచెట్టు వద్ద నుండి పైళ్లమ్మ తల్లి అమ్మవారి ఆలయం వరకు భారీ ఎత్తున రంగురంగుల విద్యుత్ దీపాలతో లైటింగ్ ను రావిచెట్టు వద్ద భారీ పర్వతం సెట్టింగ్ వేసి అక్కడ భారీ శిబిరంగా ఏర్పాటు చేశారు. ఉత్సవాలను మాదిరెడ్డి వెంకన్నబాబు సత్యవతి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా అఖండ దీపోత్సవ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అఖండ దీపాలను వెలిగించారు. తొలి రోజు కార్యక్రమంలో భాగంగా కోలాటం కార్యక్రమం జరిగింది. కాకినాడకు చెందిన ప్రముఖ కోలాటం బృందం సభ్యులు భక్తి పాటలకు కోలాటం చేస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శివశక్తి యోజన సంఘం నాయకులు కోకా వెంకటగిరి మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఇనుకొండ పట్టాభిరామయ్య, గంధం శివ, కర్రి అనంతలక్ష్మి, జేడి పవన్, మేడపాటి గణేష్ రెడ్డి, కమిటీ సభ్యులు రాయిదే శ్రీనివాస్, తిరుమలశెట్టి వెంకటరమణ, అబ్బు, ధూళిపూడి శ్రీనివాస్, కనిగిరి రాజు, పెద్దిరెడ్డి నాని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైటింగ్ అది ప్రతి సంవత్సరం లాగా వెరైటీగా చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం దానిలో భాగంగానే ఈ సెట్టింగ్ వేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కొద్దిగా డెకరేషన్ చేసేటప్పుడు అందరికీ ఇక్కడ ఆలయం దగ్గర మంచి శివలింగం పెడతామని అందరికీ ఆస్తి వస్తారు చూడడానికి. కానీ ఈ సంవత్సరం అది ఏర్పాటు చేయలేకపోయాం. మాకు డెకరేషన్ చేసిన కాంట్రాక్టర్ వాళ్ళ తండ్రి గారు అకస్మాత్తుగా మరణించడంతో ఈ పనులన్నీ కూడా ఆగిపోయి సగం పనులు మనం ఏది చేయించలేని పరిస్థితిలో మంచి శివలింగం ఏర్పాటు చేయలేకపోయాం. భక్తులు ఆ విషయంలో కొద్దిగా మమ్మల్ని మన్నించాలి. అయితే ఉన్నంతలోనే ఏదో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే గ్రాండ్గానే జరుగుతుంది ఈ సంవత్సరం కూడా కార్యక్రమంలో. దానిలో భాగంగా ఈరోజు కోలాటం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం మళ్ళీ నిత్య పూజ, అభిషేకాలు అయ్యి ఉంటాయి. ఎల్లుండి సాయంత్రం మంగళవారం నాడు 17వ తేదీ మంగళవారం శివపార్వతుల శాంతి కళ్యాణం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 19వ తారీఖున మధ్యాహ్నం గురువారం నాడు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఒక గుర్తుపెట్టుకోవాలని తెలియపరచుకుంటున్నాం. మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సహకరిస్తున్న అందరికీ కూడా మా శివశక్తి యోజన సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.